ఇక ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ను పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కొంచెం అల్లు అర్జున్ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్లాంటి నోటీసులు లేకుండా నన్ను ఎట్లా అదుపులోకి తీసుకుంటారు అంటూ కూడా అల్లు అర్జున్ ప్రశ్నించడం, అదేవిధంగా బెడ్రూమ్ వరకు కూడా పోలీసులు రావడం ఏంటి, నేనేమైనా తీవ్రవాదిని అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అంశం మనం చూసాం. అల్లు అర్జున్ను చికటపల్లి పిఎస్కు తీసుకెళ్లడం, అక్కడ నుంచి ఆయన స్టేట్మెంట్ను పూర్తిగా రికార్డ్ చేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లడం, అక్కడ పూర్తిగా వైద్య పరీక్షలు కూడా చేయడం, ఆ తర్వాత వైద్య పరీక్షలు అవసరం లేదు, నేను ఫిట్గా ఉన్నానని అల్లు అర్జున్ చెప్పినప్పటికీ కూడా ఫార్మాలిటీ అంటూ కూడా అవి చేయడం, ఆ తర్వాత ఇటు హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ప్రభుత్వ తరపు అడ్వకేట్ కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ తరపు అడ్వకేట్, ఇద్దరి మధ్యలో కూడా వాదోపవాదనలు జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వ తరపు లాయర్ కూడా పూర్తిగా అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ పూర్తిగా కూడా కంట్రోల్ తప్పింది, పూర్తిగా మారింది, ఏ విధంగా అక్కడ ఈ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది, ఆ తర్వాత ఏ విధంగా తొక్కిసలాట జరిగింది, ఇవన్నీ కూడా వినిపించడం జరిగింది జడ్జి గారికి. అదేవిధంగా ఇటువైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా పూర్తిగా దీంట్లో ఆయన తప్పేమీ లేదు, తనకు తెలియదు అసలు, పూర్తిగా అంటే ఇటు ఈ ఏదైతే థియేటర్ సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు, దీనికి లేదంటే పోలీసులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి అనుకున్నాం, మాకు తెలియదు, మేమేం చేస్తామన్నట్టుగా కూడా ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా వాదోపవాదనలు విన్నారు. ఆ తర్వాత కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. అట్లాగే ఇంకొకటి కూడా అల్లు అర్జున్కి సంబంధించి కూడా మళ్ళీ ఇంకా వాళ్ళ తరపు లాయర్లు కూడా వినిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది, ఈ అంశాలకు సంబంధించి మనం ముందుగా మాట్లాడదాం. అడ్వకేట్ శంకర్ నరేష్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మొదలు పెడదాం. ముందు నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, కోర్టులో జరుగుతున్న అంశాలు అల్లు అర్జున్కి సంబంధించి, అట్లాగే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అంశాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు. అంటే ఇంటి నుంచి తీసుకురావడం, చిక్కడపల్లికి తేవడం, అక్కడ నుంచి ఇటు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, తర్వాత చిక్కడపల్లిలో పిఎస్లో స్టేట్మెంట్ రికార్డ్, ఆ తర్వాత అక్కడ నుంచి కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఆయన తరపు ప్రభుత్వ తరపు లాయర్ల వాదోపవాదనలు ఇవన్నీ కూడా మీరు వినున్నారు. ప్రస్తుతానికైతే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తోంది కేసుకు సంబంధించి, అసలు అల్లు అర్జున్ ఎంతవరకు దీంట్లో బాధ్యులు ఏంటి అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? అల్లు అర్జున్ ని A11 గా ఈ యొక్క కేసుకు సంబంధించి మేము ముద్దాయి 11 కింద చూపిస్తున్నాము అని చెప్పి ఇంతకు ముందే ఆల్రెడీ పీపీ గారు హైకోర్టులో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన క్వాష్ పిటిషన్ లో అయితే సంధ్య థియేటర్ వద్ద ఈ జరిగిన సంఘటన గురించి మనందరికి విదితమే. మహిళ చనిపోవడము, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము, అయితే దాంట్లో కొంతమందికి సంబంధించి యాజమాన్యానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి ఆ పోలీసు వాళ్ళు. అది 7/12/24 A3ని, A9ని, A10ని అరెస్ట్ చేశామని చెప్పి పీపీ గారు ఇంతకు ముందే జడ్జి గారికి చెప్పడం జరిగిందండి. అయితే ఇందులో భాగంగా ఎప్పుడైతే గనక ఈ అరెస్ట్ కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారో మా కొంతమంది మీడియా మిత్రులు కూడా పోలీసు వాళ్ళని అడగడం జరిగింది, మరి అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేస్తున్నారా దీంట్లో, మరి ఆయన కూడా బాధ్యుడిగా అని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు కదా అని చెప్పని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము చెప్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఆబ్వియస్లీ మధ్యాహ్నం మనందరికి తెలిసిన విషయమే, ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడము, మెడికల్ టెస్టులు తీసుకెళ్లడము, నాంపల్లి కోర్టుకి తీసుకుని వెళ్ళటము, నాంపల్లి కోర్టు 14 days రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు 3 రోజుల క్రితం క్వాష్ పిటిషన్ వేయడం జరిగిందండి హానరబుల్ హైకోర్టు వచ్చేంత. ఈ క్రైమ్ కి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ ఐ డో నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు ది ఈ క్రౌడ్ గానీ దీని గురించి పర్మిషన్స్ గురించి కానీ అని చెప్పని. అయితే ఈ యొక్క కేసెస్ కు సంబంధించి లిస్టింగ్ కాకపోవడం చేత మార్నింగ్ అవర్స్ లో 10:30లో హైకోర్టులో అల్లు అర్జున్ గారి కంటే ముందు మిగిలిన నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తులు వేసిన క్వాష్ పిటిషన్ ని మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ క్రమంలో పీపీ గారు అందుబాటులో లేకపోవడం చేత 2:30 అనేది ఇవ్వలేదండి జడ్జి వారు. అయితే ఈ లోపు ఇక్కడ అరెస్ట్ ప్రక్రియ అని జరగడం జరిగింది. 2:15కి అల్లు అర్జున్ గారి న్యాయవాదులు వచ్చి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి, అరెస్ట్ చేశామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ 4 గంటలకు తీసుకోండి. దాంట్లో 482లో భాగంగా ఇన్హీరెంట్ పవర్స్ అని చెప్పని అంటామండి మేము సిఆర్పిసికి సంబంధించి. ఈ 482లో అంటే ఒకసారి అరెస్ట్ అనే ప్రక్రియ జరిగిన తర్వాత క్వాష్ లో ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇక్కడ క్లియర్ గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. క్వాష్ అంటే ఇనిషియల్ గా జరగదండి, దాంట్లో ఇంటీరియం అంటే మధ్యంతరంగా ఏం అడుగుతామంటే కనుక స్టే అడుగుతాము. స్టేలో ఏం జరుగుతాము అని అంటే కనుక ఎవరైతే అరెస్ట్ చేయలేదో ఇంక్లూడింగ్ అరెస్ట్ ఆఫ్ ది పిటిషనర్ అని చెప్పని అడుగుతాము. సో ఆబ్వియస్లీ అరెస్ట్ అనేది జరిగిపోయింది కాబట్టి దాన్ని మేము ఇన్ఫెక్చుయస్ ప్రేయర్ అని చెప్పని అంటామండి. అంటే
కోర్టు ముందు అది నిలబడే ప్రేయర్ కాదు. అందు గురించి ఏం చేశారు అంటే కనుక వాళ్ళ అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ కింద, అంటే ఒకసారి రిమాండ్ అనేది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత తెర మీదకి వచ్చే అంశం ఏంటి అంటే కనుక బెయిల్. సో 482లో హైకోర్టుకి ఇన్హియరెంట్ పవర్ ఉంది కాబట్టి సో బెయిల్ పిటిషన్ కూడా ఈ 482 ప్రకారం వినే ఆస్కారం ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మేము ఈ కోర్టుని సాటిస్ఫై చేస్తాం కాబట్టి 4 గంటలకు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పీపీ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే కనుక ఈ ప్రతిరోజు కూడా మాకు ఈ విధంగానే లంచ్ పోస్టులు కావాలి, మాకు అరెస్ట్ భయం ఉంది అని చెప్పి ఈ కోర్టు ముందు రోజు 15 నుంచి 20 మంది చెప్తా ఉంటారు. కానీ ఎవరికి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు అల్లు అర్జున్ అని చెప్పి ఇస్తే సమాజంలో ఒక బ్యాడ్ సిగ్నల్ అనేది వెళ్ళిపోతుంది జ్యుడిషియరీ మీద అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే, ఒక సీనియర్ కౌన్సిల్ వచ్చారు, దాంట్లో ఒక కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ కేసులో అని చెప్పని జడ్జి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 4 గంటలకు తీసుకోవడం జరిగిందండి. అవి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అనేది నడుస్తున్నాయి, హీరింగ్స్ అనేది. ఈ మీన్ టైమ్ నాంపల్లి కోర్టు వారు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అనేది అల్లు అర్జున్ గారికి ఇవ్వడం జరిగింది. రైట్. అట్లాగే సార్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఎవరు దీంట్లో బాధ్యులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బేసికల్ గా ఇటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు అంతకుముందు అంటే ప్రముఖమైన హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరోలు కూడా వెళ్ళి చూసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ కూడా చిన్నపాటి ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళి అవన్నీ చూడటం ఇవన్నీ జరిగింది. కాకపోతే ఏం జరిగింది అని అంటే కనుక ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు జరగలేదు కాబట్టి ఇక్కడ ఇంత వివాదం అనేది చెలరగలేదండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే కనుక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం అక్కడ డెత్ బెడ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడడం జరిగిందండి. అయితే ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే కనుక కన్సర్ట్ ఎవరైతే కనుక ఇటువంటి ఈవెంట్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ కార్యక్రమం కానీ ఏర్పాటు చేస్తున్నప్పుడు అఫీషియల్ గా కన్సర్న్ పోలీస్ అఫీషియల్ కి మీ సేవాదారు చలానా తీసి ప్రాపర్ గా ఒక 1 వీక్ ముందు చలానా కట్టాలి. దానికి సంబంధించి మాకు పోలీస్ పర్మిషన్ కావాలి, బందోబస్తు కావాలి. ఎందుకు అంటే కనుక సో అండ్ సో పర్సన్ వస్తున్నారు, హ్యావింగ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, స్టాంపేడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే కనుక కావాలి అని చెప్పి కన్సర్న్ పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఆ యాజమాన్యం మీద ఉంటుందండి. ఆ యాజమాన్యం మీద ఉన్నప్పుడు ఇప్పుడు కాస్ట్ ప్రొసీడింగ్స్ లో కన్సర్న్ పోలీసు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే కనుక ఎవరైతే కనుక సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు మమ్మల్ని అడిగారు ఈ విధంగా హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్స్ అండ్ టీమ్ మూవీ చూడడానికి వస్తున్నాము అని చెప్పి, కాకపోతే కన్సర్న్ SHO రిటర్న్ గా చెప్పారు వాళ్ళకి ఏమని అని అంటే కనుక ఈ యొక్క హీరో గానీ హీరోయిన్ గానీ సంబంధించిన ప్రొడ్యూసర్స్ టీమ్ గానీ వస్తే అక్కడ పెద్ద క్రౌడ్ అనేది క్రియేట్ అవుతుంది, స్టాంపేడ్ జరిగే పరిస్థితులు వస్తాయి, అవుట్ ఆఫ్ ది కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మేము మీకు అడ్వైజ్ చేసేది ఏంటి అని అంటే కనుక మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఈ షోకి వాళ్ళని రావద్దు అని చెప్పాను, సో దట్ మేము కల్పించలేము అని చెప్పాము అని చెప్పి ఇప్పుడే హైకోర్టు వరకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమే అయితే కనుక ఆబ్వియస్లీ ఇక్కడ ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది ఆ థియేటర్ యాజమాన్యం ఒక తప్పిదమే. అదే విధంగా అది తెలుసుకోకుండా వచ్చి ఇంతటి పెద్దటి విపత్కర పరిస్థితికి ఏర్పాటు చేయడం కూడా ఆయన చిట్టిబాబు గారు మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు. చిట్టిబాబు గారు మీరు లైవ్ లో ఉన్నారు. చిట్టిబాబు గారు మీరు లైవ్ లో ఉన్నారు, వీడియో ఆఫ్ చేసుకున్నారు. సార్ వీడియో ఆఫ్ చేసుకున్నారు మీరు. చిట్టిబాబు గారు లైవ్ లో ఉన్నారు, వీడియో ఆఫ్ చేసుకున్నారు మీరు. సార్ మన టెక్నికల్ టీమ్ కి చెప్పండి సార్ ఆఫ్ చేయమని చెప్పి, మన టెక్నికల్ టీం దగ్గర కంట్రోల్ ఉంటుంది కదా. ఒక్కసారి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు వినబడుతోందా? చిట్టిబాబు గారు వినబడుతోందా? చిట్టిబాబు గారు ఛానల్స్ రావు, నాకేమో ఛానల్ వచ్చినట్టు చిట్టిబాబు గారు. రైట్. రమణి గారు నమస్తే అండి. కాల్ చేయండి సార్, కాల్ చేయండి. డిస్టర్బెన్స్ ఎవరికైనా డిస్టర్బెన్స్ అది కాల్ చేసి చెప్పండి. చిట్టిబాబు గారు మీకు వినబడుతోందా? చిట్టిబాబు గారు 4 గంటల తర్వాత వస్తాను. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు వినబడుతోందా? రైట్. రమణి గారు
రైట్ ఏంటి ఇదంతా కూడా ఎందుకు పొలిటికల్ గా టర్న్ తీసుకునే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కేటీఆర్ కావచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు మాట్లాడుతున్నారు ఈ అంశానికి సంబంధించి. ఒక నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంటి అనేది. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని వివరణ అంటే దానికి సంబంధించి కాదు, జనరల్ గా చెప్పడం జరిగింది, చట్టానికి అందరూ సమానమే, సో దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, నాకు సంబంధం లేదు, అంత పోలీసులు చూస్తున్నటువంటి పని అని. కానీ కేటీఆర్ రాసినటువంటి ట్వీట్ మీరు చూసుంటారు. ఆ తర్వాత ఇటు ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న మీకు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు ముఖ్యంగా ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పుష్ప 2 ఈవెంట్ లో ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ లో ఆ రేవతి అనే సోదరి చనిపోవడంలో ఎక్కడైనా ప్రభుత్వ పాత్ర ఉందా అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. అంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే, పోలీసు వ్యవస్థకు అప్పీల్ చేసుకొని తను ముందస్తుగా వచ్చాడా లేదా అనేది ఒకసారి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి దానికి రాజకీయ కోణంలో రంగు రుద్దుకుంటూ దాన్ని ఏదో ఒక కోణంలో వాళ్ళు ఉన్నామని చెప్పుకోవడం కోసం ఈ రోజు కేటీఆర్ గారు ప్రయత్నించే విధానాన్ని నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేవతి అనే సోదరి చనిపోయినప్పుడు కనీసం ఒక ట్వీట్ లో, ఇప్పటికి కూడా ట్వీట్లతో ఆయన ముందుకు వస్తుంటాడు. ఆ రేవతి అనే సోదరి చనిపోయినప్పుడు రవలి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు హలో, చిట్టిబాబు గారు వినబడుతోందా? చిట్టిబాబు గారు రైట్, రవలి వినబడుతోందా? చిట్టిబాబు గారు పవన్ గారు, హలో చిట్టిబాబు గారు. హలో చిట్టిబాబు గారు మాట్లాడుతున్నాం మేము, వినబడట్లేదు మీకు? హలో చిట్టిబాబు గారు, ఏం చాలా లో వినపడుతుంది మీ వాయిస్. నేను మీకు 15 నిమిషాల నుంచి మీతో మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడట్లేదు, వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఒక్కసారి ఎగ్జిట్ కండి, ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రండి, ఎగ్జిట్ అయ్యి రండి ఒకసారి. మీరు అవి పెట్టుకోలేదు ఈపీ. రైట్, రవలి గారు కంటిన్యూ మేడం. పవన్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మానవతా కోణంలో ఆ రేవతి అనే సోదరి విషయంలో కనీసం ఒక ట్వీట్ ద్వారా స్పందించి ఉంటే బాగుండేది. కానీ ఒక ప్రాణానికి ఇవ్వని విలువ ఈ రోజు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో రంగు రుద్దాము, కాంగ్రెస్ పార్టీకి ఆపాదిద్దాము అనే ఉద్దేశం. వినబడుతోంది చిట్టిబాబు గారు, వినబడుతోంది. నా వాయిస్ వస్తుందా మీకు? నేను 15 నిమిషాల నుంచి మీతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడట్లేదు, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు. మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు. నేను ఎప్పుడో వచ్చాను, నన్ను ఎందుకు పిలుస్తారు, నన్ను ఇది చేస్తారు, అది చేస్తారని మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు. అన్ని వినపడుతున్నాయి నీకు? అది కాదు, మీరు రాలేదు, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు. నేను వచ్చానమ్మా, మీరు ఉన్నారు, మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు. నా మాట మీకు రావట్లేదు. సరే ఒక్క నిమిషం. లేదు అడ్వకేట్ గారు ఏం జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత రవలి రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మీరు దానికి రిప్లై ఇవ్వండి సార్. రవలి గారు కంటిన్యూ. పవన్ గారు మేడం, అయితే ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అంటే కేటీఆర్ గారు స్పందించిన విధానాన్ని చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా గానీ అది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, ప్రభుత్వం మీద బురద జల్లడం అనేది ఆయనకు పరిపాటిగా మారింది. ఈ రోజు ఒక జాతీయ అవార్డు నేతను, అంటే ఒక జాతీయ అవార్డు నేతకు ఒక చట్టము, లేకపోతే సామాన్యమైన ప్రజలకు ఒక చట్టం ఉంటుందా? ఒకసారి కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు సెక్షన్స్ అంటే ఈక్వల్, అందరికి ఈక్వల్ ఫర్ ఆల్. ఏ కామన్ పబ్లిక్ అయినా, ఏ సెలబ్రిటీకైనా సేమ్ సెక్షన్స్ ఉంటాయి. దాన్ని అరెస్ట్ చేసే విధానం గాని, చట్టం తరపున తాను చేసుకోకపోవడంలో గాని అందరికీ సమానంగా ఒక న్యాయాన్ని చూయిస్తారు. కానీ పక్షపాతంగా ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేని వాళ్ళకు ఒక రకంగా చూయిస్తే దాన్ని చట్టం అనరు. ఈ రోజు చట్టం చేసుకోపోయే పనిలోకి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నా.
ఈ రోజు ఈ ప్రశ్నించే వాళ్ళకు గతంలో ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు వారు మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఒక్క నిమిషం కంటిన్యూ అండి మేడం. గతంలో అనేక మంది సెలబ్రిటీలను గాని, అనేక మంది రాజకీయ నాయకులను గాని, అనేక మంది పుర ప్రముఖులను గాని గత ప్రభుత్వాలు అరెస్టు చేసే విధానాన్ని గాని ఆ రోజు మేము మాట్లాడితే ఆ రోజు వాళ్ళ సమాధానం ఏ రకంగా ఉండేది, చట్టం తన పని తాను చేసుకపోతుంది అనే రీతిలో చెప్పేది. ఈ రోజు కూడా చట్టము ఏ ప్రభుత్వాలు మారినా చట్టం మారదు. పోలీసు వ్యవస్థ తన పని తాను చేసుకుపోవాలి అంతే తప్ప ఉన్న వాళ్ళకు ఒక రకంగా లేని వాళ్ళకు ఒక రకంగా చేసుకుంటూ పోతే దాన్ని చట్టం అనరు. ఈ ఆర్థిక అసమానతలు గాని లేకపోతే ఈ పొరపచ్చాలు గాని చూయించుకుంటూ పోతే న్యాయ వ్యవస్థ ఎక్కడ సమానంగా స్పందించినట్టు అవుతుందని మేము సమాధానం చెప్తున్నాం. కాబట్టి కేటీఆర్ గారు ఏదైనా అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఆ రోజు ట్వీట్ లోనే స్పందించాడు. ఈ రోజు కూడా కేటీఆర్ గారు తన ట్వీట్లకే పరిమితం అవుతూ స్పందించిపోతున్నాడు. కానీ ఎక్కడా కూడా మానవతా దృక్పథంతో ఆ రోజు సోదరి రేవతి అకాల మరణం చెందితే, యాక్సిడెంట్ లో ఆ రోజు తొక్కిసలాటంలో మరణం చెందితే కనీసం ఒక నివాళి కూడా అర్పించలేకపోయిందంటే ఆయన ఒక్కసారి తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి సినీ క్రిటిక్, బీఆర్ఎస్ పార్టీ లీడర్ త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ట్వీట్ చేశారు ఆ అంశం మీరు కూడా చూసి ఉంటారు. సో దీనికి సంబంధించి అంటే ఏంటి, చట్టం అందరికీ సమానమే, సో నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి చట్టం ఒకలాగా లేదంటే సామాన్యులకు ఒకలాగా ఉండదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని అడుగుతున్నారు. దీంట్లో రాజకీయం ఉంది కనుక చెప్తా. ఎందుకు ఏంటో చట్టం ఆవిడ చెప్తున్నట్టు చట్టం అందరికీ సమానమే. మరి తొక్కిస్తులాట జరిగినప్పుడు ఒక తొక్కిస్తులాట జరిగింది, దానికి విఐపిగా ఉన్న సెలబ్రిటీగా ఉన్న ఈ దోషి అని చెప్పినప్పుడు రాజమండ్రి పుష్కరాలు జరిగినప్పుడు పుష్కరాల్లో 36 మంది చనిపోయారు, తొక్కిస్తులాటలో చనిపోయారు. దానికి పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు దాన్ని నడిపింది డైరెక్ట్ 36 మంది అక్కడ పసిపిల్లలు ఆడవాళ్ళు చనిపోయారు, తొక్కిసలాటలో చనిపోయారు. అప్పుడు ఏముంది ప్రభుత్వం, చట్టం ఏముంది? అప్పుడు వాళ్ళని బాధితులు దోషులు చేయలా, ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు తప్పితే చంద్రబాబును ఆ డైరెక్టర్ను దోషులు చేయలా. మరి ఇక్కడ కూడా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఇతనికి దోషి ఎట్లా సంబంధం అవుతాడు, ఇతను ఎట్లా దోషి అవుతాడు? ఈయనేమన్నా ఇన్స్టికేట్ చేశాడా? ఈయనేమన్నా థియేటర్లో టికెట్లు కొన్న వాళ్ళందరినీ లోపలికి పంపించద్దు, బయటే ఉంచండి నేను వచ్చేదాకా నేను ఇన్స్టికేషన్ చేశాడా? మీ ఇంటికి ఒక గెస్ట్, మీరు ఇంట్లో ఒక ఫంక్షన్ కు విఐపి పిలుస్తారు. చిట్టిబాబు గారు మీరు ఆ సంఘటన గురించి ప్రస్తావించారు కాబట్టి అక్కడ కుంభమేళ అక్కడ మీరు అనవసరంగా వేరే ఇష్యూ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జరిగినప్పుడు ఆల్రెడీ క్రౌడ్ ఉన్నది, అక్కడ ఆల్రెడీ పుష్కరాలకు జనాలు వచ్చున్నారు. ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం వచ్చారు, అక్కడ చంద్రబాబు నాయుడు కోసం రాలేదు, అక్కడ పబ్లిక్ చంద్రబాబు నాయుడు కోసం రాలేదు. ఎందుకు చెప్పారో వినండి. మీరు చంద్రబాబు పేరు చెప్పగానే ఎందుకు ఆవేశపడతారు? అట్లా సార్, చంద్రబాబు నాయుడు కోసం రాలే పబ్లిక్. మీరు ఇక్కడ కేటీఆర్ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే మీరు వేరే ప్రస్తావన తీసుకొస్తే అల్లు అర్జున్ కోసం వచ్చారు జనాలు. అదే చెప్తారు. చట్టం ఏ రాష్ట్రమైనా ఒకటే, ఏ ప్రజకైనా ఒకటే. ఆ విషయం కోసం చెప్తున్నాను. చట్టం అనేది ఎక్కడ రాష్ట్రాన్ని బట్టి మనుషులు బట్టి మారదు. దానికోసం ఆ రెఫరెన్స్ చెప్పాల్సి వచ్చింది. ఇమీడియట్ గా అంత ఆవేశపడిపోతారు. అంతేకాదండి, అక్కడ చంద్రబాబు నాయుడు కోసం జనాలు రాలేదు, అక్కడ కుంభమేళా జరుగుతుంది, పుష్కరాలకు వచ్చారు. జనాలు ఎవరి కోసం వచ్చారు? జనాలు పుష్కరాల కోసం వచ్చారు. ఇక్కడ వచ్చింది అల్లు అర్జున్ కోసం వచ్చారు. ఇక్కడ పుష్కరాల కోసం కాదు, షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ కాదు, పుష్కరాలు జరుగుతున్నాయి అక్కడ. సరే ఇది మాట్లాడండి ఏంటి కేటీఆర్ మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మీకెందుకు ఆ పేరు చెప్పగానే మీకెందుకు మాకు అవసరం లేదు సార్, మీకు అవసరం లేదు ఏదో తెచ్చి కలిపే ప్రయత్నం మాట్లాడుతున్నాను. మీకు అవసరం లేదేమో, చట్టానికి అవసరం. చట్టం అన్ని చోట్ల ఒకటిగా ఉండాలని. సరే మరి అప్పుడు మాట్లాడకపోయారు. అవును, అప్పుడు వచ్చి మీరు మాట్లాడకపోయారు. అప్పుడు ఎక్కడ పోయారు మీరు? మాట్లాడారు. ఎందుకంటే ఎందుకు అప్పుడు ఉన్నాం, ఎక్కడ పోలా. కరెక్టే. ఆ తప్పు చెప్పే తప్పు చనిపోయినందుకు వీడు బాధ్యులు కాదు, వీళ్ళని బాధ్యులు చేయరాదు అని ఆ రోజు అన్నాం. ఈ రోజు అదే అంటున్నాం, ఈయన బాధ్యులు కాదని, బాధ్యులు చేయరాదని. ఆ రోజు బాధ్యులు చేయరాదని కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు కూడా అది కరెక్ట్ అవ్వాలి. మీ ఇష్టం వచ్చినట్టు మనం ఉండకూడదు కదా. ఆ రోజు వాళ్ళు బాధ్యులు కాదు, దాన్ని సమర్థించాం. కరెక్ట్, వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? అరెస్ట్ జరిగిందని వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? ఆ రోజు సమర్థించాం.
మరి అలాగే ఇవాళ కూడా ఈయన ఎలా బాధ్యుడు అవుతాడు? అవును సార్, బిగ్ బాస్ విన్నరు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడు, ఆయన వల్ల అక్కడ అడావిడి జరిగిందని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆయన చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తాడు, తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడి తప్పు, అతను దోషి కాదు అని చెప్తున్నా. అవును సార్, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత హడావిడి జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అదే మా పాయింట్ ఆఫ్ వ్యూ వింటారా, మీ ఎజెండా మీరు మాట్లాడతారా? మా ఎజెండా ఏం లేదు, పల్లవి ప్రశాంత్ మాకేం మిత్రుడు కాదు, అల్లు అర్జున్ మాకేం శత్రువు కాదు. సార్ దయచేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇంటే వెళ్ళండి, మీ ఆర్గ్యుమెంట్ కోసం నేను రాలా. నా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడండి. మీరు అది వింటానంటే వింటా, చెప్తా, లేదు మీ ఆర్గ్యుమెంట్ మీ ఎజెండా కోసం కంటిన్యూ మాట్లాడండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పరండి. ఇతను దోషి కాదు, ఎందుకు కాదు అంటే అనేక ప్రశ్నలు ఉన్నాయి. అతను ఏమి టికెట్లు కొన్నవాళ్ళ లోపలికి వెళ్లకుండా బయటే ఉండమని ఆయన అడగలేదు. అందువల్ల 800 మంది బయటే ఉన్నారు, ఎక్కువ క్రౌడ్ అయింది, అది మేనేజ్మెంట్ తప్పు. తర్వాత పోలీసుల్ని 3 గంటల ముందు నుంచే ఈయన వస్తున్నాడని సోషల్ మీడియా ప్రచారం అయింది. అయినా సరే వీళ్ళు పోలీసులకి లాస్ట్ 1 hour ముందే చెప్పారని పోలీసులు చెప్తారు, మా ముందు చెప్పలేదని. సో అది మేనేజ్మెంట్ ఎక్కువ. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయటం మేనేజ్మెంట్ చేస్తారా, సెలబ్రిటీ చెప్తారా? నేను అక్కడికి వస్తున్నాను, నాకు పోలీసులు ఆర్గనైజ్ చేశారు, మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు అనుకోండి, మీ ఇంటికి ఒక విఐపీ ఆర్గనైజ్ మీరు చూసుకుంటారా, వచ్చే విఐపీ అన్ని ఏర్పాటు చేసుకొస్తారా? సింపుల్ లాజిక్. అదే అతను వచ్చాడు, వస్తున్నా, అతను రైట్ ఉంది, సిటిజన్ సినిమా చూసే రైట్ ఉంది. ఈ దేశంలో సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి షోకి ఆ హీరో రాకూడదు, అలా సెలబ్రిటీ రాకూడదు, ఆర్టిస్ట్ రాకూడదు చట్టం ఉందో అలాంటి చట్టం ఏమి లేదు. కనుక ఈ మ్యూజిక్ ఈజ్ రైట్ చేస్తాం, అది మేనేజ్మెంట్ చేయాల్సిన, థియేటర్ మేనేజ్మెంట్ చేయాల్సిన సీనియర్ నటులు ఒక మంచి ప్రొడ్యూసర్, మీరు నిర్మాత, తర్వాత మీరు ఒక దర్శకత్వం వహించారు, మీరు సినీ రంగాన్ని దగ్గరుండి మరి సినీ రంగంలోనే పుట్టి పెరిగారు మీరు. సో మీకు తెలియదు కాదు, ఆ సంధ్యా థియేటర్ కావచ్చు, క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి చాలా థియేటర్లలో ఎప్పటి నుంచో చిరంజీవి లాంటి వారు కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, ఎవరైనా కానీ సినిమా మొదలైనాక వచ్చి వెనకాల కూర్చొని వాళ్ళ సినిమాను ప్రేక్షకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో చూసి ఆ తర్వాత సినిమా విడుదల కాకముందే, అంటే అయిపోకముందే వెళ్ళిపోయేవారు. ఇన్సిడెంట్ జరగలేదు, అదే అంటున్నాను నేను. ఎప్పుడు జరగలేదు కదా, ఎప్పుడు జరగలేదు అంటున్నాను నేను. ఎందుకు జరగలేదు అంటే హీరో ఆర్టిస్ట్ వల్ల కాదు, జరగదు. ఎందుకంటే ఆ థియేటర్ మేనేజ్మెంట్ క్లీన్ గా బ్యారికేడ్స్ పెట్టి వాళ్ళందరినీ లోపల థియేటర్ టికెట్ ఉన్న వాళ్ళందరినీ పంపించేసి లోపల బయట ఎప్పుడు ఇంతవరకు ఇప్పుడు అదే థియేటర్, ఇప్పుడు అదే మేనేజ్మెంట్, ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది కదా చాలా మంది ప్రశ్న. ఇక్కడ ఇప్పుడున్న మేనేజ్మెంట్ మిస్ఫైర్ అయ్యారు, వాళ్ళు ఎందుకు చేయాలని వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ గతంలో వెళ్ళాను, నేనే వెళ్ళాను కృష్ణకాంత్ తోటి, బాలకృష్ణ గారితో అనేక సార్లు. లేదు అది ఇదే సంజయ్ థియేటర్ లో, ఈనాడు సినిమా అదే థియేటర్ లో చూసాం, అనేక సినిమాలు ఆ థియేటర్ లో చూసాం. హీరోతో ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడు థియేటర్ లో జనాలు పట్టుకోవాలి, థియేటర్ లోపలికి వెళ్ళిపోయేవారు, ఎప్పుడు బయట ఉండేవారు కాదు. కనుక అలా బయటకి 10 మంది 100 మంది ఉండేవారు, అలా తోసుకుని 100 మంది ఉంటే పెద్ద పోలీసులు కూడా కంట్రోల్ చేసేవారు, అలా చేసేవారు, వెళ్ళిపోయేవారు. ఇవాళ ఏంటి 800 మంది టికెట్ కొన్న వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళని బయట లోపల పంపించుకుంటే బయట ఆపించి మేనేజ్మెంట్ ఎవరు చెప్పారు ఆపమని, ఎందుకు ఆపారు వాళ్ళు? దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లండర్ ఆఫ్ ది థియేటర్. ఆయన ఉండేటప్పుడు క్రౌడ్ 800 అక్కడ థియేటర్ దగ్గర బయట ఉండేటప్పుడు ఇంకా జనాలు పోగెక్కిపోయారు. సో అతను వచ్చినప్పుడు అతను సెక్యూరిటీ ఉంటుంది, కానీ పోలీసులు పెట్టాల్సింది ఒక బెటాలియన్, డబ్బులు కట్టాలి, తప్పుకుంటారా లేకపోతే పర్వాలేదు రాజా చూసుకున్న వాళ్ళు ఏమన్నారు, 1 month to 1 hour ముందు చెప్పారండి, డబ్బులు కూడా కట్టలేదు, ఎలా చేయమని పోలీస్ డిపార్ట్మెంట్. అంటే సిటీలో ఉంది, సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది, 1 hour వాళ్ళకి టైం సరిపోలేదు అని పోలీసులు అంటున్నారు. వాళ్ళు ఏమనాలి, 1 hour లో ఒక సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది, దీనికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాకు టైం లేదు, 1 hour ముందే చెప్పారు అని అంటారు. సరే 1 hour సరిపోదు టైం అంటే మరి తప్పెవరిది? ఆ 1 hour లేట్ గా ఇన్ఫార్మ్ చేసేవారు మేనేజ్మెంట్. ఇక అన్ని చోట్ల అన్ని తప్పులకి మేనేజ్మెంట్ కారకులు అయితే చావుకి ఇతర కారకుడు మేనేజ్మెంట్ కారణమైనప్పుడు కేటీఆర్ గారు ఆ మేనేజ్మెంట్ కి సంబంధించి మాట్లాడాలి, కానీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు స్పందన అనేది? ఎందుకు స్పందన అంటే చెప్తా ఎందుకు. ఇదే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, ఆంధ్రాలోని అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నం జరిగింది, అక్కడ కోర్టు కొట్టేసింది ఈ అరెస్ట్ ని.
అది జరగలేదు కనుక ఆయన శిష్యుడైన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు కనుక ఎందుకంటే జరగగానే మీకు చూస్తారో లేదో టీవీలో ఇమ్మీడియట్ గా జరిగిన 5 మీ పార్టీ అధినేత కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. వినండి, మీ పార్టీ అధినేత కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కేసీఆర్ గారు. సరే మీరు శిష్యుడు గురువు ఇది వద్దు సార్. సహచరుడు కాదు శిష్యుడే. శిష్యుడు గారు కూడా పోయిందే లేదు. ఈ చంద్రబాబు ఇది 5వ నిమిషంలో మీరు చూసారు కదా, టీవీలో కూడా వచ్చింది. 5వ నిమిషంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు అని అంటాము. పక్కనే ఉన్న ప్రమాణం చెప్తాం అరెస్ట్ అయ్యారా అని ఆయన అంటాం. వీడియోలో దొరికిపోయింది. అంటే 5 నిమిషాలు ఆయనకు అందింది విషయం. 5 నిమిషాల్లో ఆయనకి అరెస్ట్ అయిన విషయం ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో ఆయనకి అంది ఆయన చెప్తున్నాడు. మేము విన్నాం. ఎక్కడ నేను చూస్తే ఆయన మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగిన దీంట్లో వీడియో చూపిస్తే తప్పన ఆయన కెమెరా ఇటుపక్కుంది అనుకున్నాడో ఏమో దగ్గర అరెస్ట్ అయిపోయాడు. అవునా అని అంటాం. క్లీన్ గా కనపడింది. మాకు తెలియదు ఆ విషయం కానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారేమో, అయ్యో ఎందుకు అయ్యారు అని. తెలియదు కదా తప్పుగా ఎట్లా అనుకుంటారు. చేసేది తప్పుగా దాన్ని చేయగల ఎట్లా ఆయన ఇంటర్ప్రెట్ చేయొచ్చు అనేది అక్కడ అరెస్ట్ ఫెయిల్ అయ్యింది కనుక ఆయన శిష్యుడుగా ఈ రేవంత్ రెడ్డి సహకరించుండొచ్చు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అర్జున్ మీద కక్ష పెట్టుకుంది. అర్జున్ ఏదో వైసీపీకి వెళ్ళాడు, అప్పటికి చెప్పాడు వైసీపీ కాదు నా ఫ్రెండ్ అది. అయినా సరే వాళ్ళు కక్ష పెట్టుకున్నారు. రెడ్డి బుక్ అని ఇంకోటని పెట్టుకున్నారు. ఆ కక్ష సాధిస్తే అక్కడ కుదరలేదు కనుక ఆయన మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందంతో చూడటం కోసం ఈ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడండి రవిరెడ్డి గారు మాట్లాడారు. అనుమానాలు ఏది చేశారేమో అవకాశాలు ఉన్నాయి. అనుమానించడానికి అవకాశం ఉంది. చిట్టిబాబు గారు మీరు దానికి సమాధానం చెప్తున్నారు. మీరు అడిగినటువంటి అంశానికి సమాధానం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్లీజ్ కాలేదు, అనుమానించడనే హక్కు మీకు లేదు. ఒక్కసారి పొజిషన్ బట్టి సార్ మ్యూట్ లో పెట్టండి. ఒక్కసారి మాట్లాడనివ్వండి. రవలి మేడం కంటిన్యూ. మోకాడికి బోడిగుండుకు ముడి పెట్టడం అంటే ఈ రోజు ఆంధ్రాలో ఉంది పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఈక్వల్ టు అల్లు అర్జున్ ఫ్యామిలీ. వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళని కాదనుకోనట రేవంత్ రెడ్డి గారు ఆ గురువు చెప్పిండట, ఈ శిష్యుడు వచ్చి అరెస్ట్ చేసిండట, వీళ్ళు విన్నారట. ఎంత బాగా ఊహాగానాలు చెప్తారో అర్థమైంది. చిట్టిబాబు గారు మీరు మాట్లాడినప్పుడు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడినప్పుడు విన్నారు కదా. లేదు మీరు మాట్లాడినప్పుడు విన్నారు కదా. మీరు మాట్లాడినప్పుడు రవలి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి నరేష్ గారు మాట్లాడలేదు, రవలి గారు మాట్లాడలేదు. ఎప్పుడు విన్నారు? అవును మీరు వినలే. ఒక్క నిమిషం మీరు మ్యూట్ లో ఉండండి. తను మాట్లాడాక మీరు మాట్లాడండి, సమాధానం చెప్పండి సార్. అవును మళ్ళీ మీకు ఇచ్చాను కదా సార్. ఇప్పుడు మీరు సమాధానం చెప్పారు దానికి సంబంధించి. అక్కడ ఆవిడ అంటుంది కదా, బోడిగుండుకి బోడిగుంటే నా బోడిగుండుకి మిమ్మల్ని కాదు అన్నది సార్. లేదు బోడిగుండు అనేది మిమ్మల్ని కాదు, అది సామెత. అది సరే ఎందుకు అంటున్నాం అనేది దానికి ఒక రీజన్ ఉంది. ఒక్కసారి అలవోకగాను అసాల్ట్ గా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా మీరు వినాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో వినాలి కదా. ఒక్క నిమిషం అధికార పార్టీ మీరు కూడా ఒక్కసారి వినండి సార్. ఈ రోజు సంధ్యా థియేటర్ ఘర్షణలో అంటే తొక్కిసలాటలో చనిపోయిన దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి అంటున్నా. ఈ రోజు వాళ్ళే తప్పిదాలు చేస్తారు. ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పిదం ఉందా, లేకపోతే పుష్ప మూవీ టీం యొక్క తప్పిదం ఉందా అనేది పోలీసులు తేల్చేస్తారు. ఏ సెక్షన్స్ పెట్టాలో, ఏ రకంగా ట్రీట్ చేయాలో చెప్తారు. ఈ రోజు పోలీసులు పెట్టిన సెక్షన్స్ కు, పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరుకు ఈ రోజు రేవంత్ రెడ్డికి ఎందుకు ఆపాదిస్తున్నారు అనేది మా బాధ. ఈ రోజు కన్వెన్షన్ ఎందుకు కూల్చారు మీరు? 12:30 కోర్టు కేసు ఉండగా 12:30కి ఎందుకు కూల్చారు? 2:30 కోర్టు హియరింగ్ ఉంది. సరే ఒక్కసారి మీరు మాట్లాడనివ్వట్లేదు. చిట్టిబాబు గారు ఒక్కసారి ప్లీజ్. చిట్టిబాబు గారు మన అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. ఆయన వర్షన్ ఒక్కసారి తీసుకుందామా, ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు వినండి. న్యూట్రల్ ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు. అడ్వకేట్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట హైకోర్టు నుంచి, ఏదో మెసేజ్ వచ్చింది. ఒక్కసారి చెప్తున్నారు సార్. నరేష్ గారు కంటిన్యూ అండి. ఏం జరగబోతుంది? ఒకవైపు క్వాష్ గురించి నడుస్తుంది, ఇంకోవైపు రిమాండ్. ఏంటి సార్? ఇప్పుడు పవన్ గారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక సార్
అల్లు అర్జున్ గారికి కానీ లేదు అని అంటే గనక సమాజంలో డబ్బు ఫేమ్ ఉన్న వాళ్ళకి ఒక చట్టము, లేని వాళ్ళకి ఒక చట్టం ఉందా అనేది ఫస్ట్ ప్రధానమైన క్రైటీరియా. అవును, రైట్. ఇప్పుడు ఇదే కేసుకి సంబంధించి ఇదే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అదే విధంగా సంబంధించిన మేనేజర్ని 7వ తారీఖు 12వ నెల 2024 సంబంధించిన చిక్కడపల్లి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. దానికి సంబంధించి నెక్స్ట్ డే ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదే ప్రెస్ మీట్ లో ప్రెస్ మిత్రులందరూ అడిగారు, నమస్తే తెలంగాణ ఇప్పుడు ఏదైతే కనుక కేటీఆర్ గానీ హరీష్ రావు గారు కానీ ఏదైతే ఖండిస్తా అంటున్నారో వాళ్ళకి సంబంధించిన నమస్తే తెలంగాణలో పెద్ద ఆర్టికల్ ఏముందో తెలుసా అండి? మరి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా? ఈ యొక్క ప్రశ్నకి సమాధానం దాటవేసిన పోలీసులు. అంటే ఇప్పుడు రాజకీయంలో ఉన్నాం కాబట్టి నరం లేని నాలుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటే కనుక మ్యాటర్ సబ్జెక్ట్ టు ది జ్యుడిషియల్ బాడీ అండి. ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ ఒకవేళ ఈ యొక్క కేసులో కానీ రిజిస్టర్ చేసిన సెక్షన్ లో కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా రిమాండ్ లో అంటే పోలీసు వాళ్ళు 100 ఎలిగేషన్స్ రాయొచ్చండి, 100 కాంట్రడిక్టరీస్ చేయొచ్చు. కానీ డిస్క్రిషనరీ పవర్ ఎవరిదండి? కన్సర్న్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు. అంటే పోలీసు వాళ్ళు అల్టిమేట్ గా అరెస్ట్ చేసినా కూడా విత్ ఇన్ 24 hours లో కన్సర్న్ మెజిస్ట్రేట్ వారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే ఆ కన్సర్న్ మెజిస్ట్రేట్ వారు రిమాండ్ ఆర్సిడి రిమాండ్ కేసు డైరీ చూసి వీళ్ళు ప్రాథమికంగా చేసిన విచారణ సక్రమంగా ఉందా లేదా, ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయా లేదా అని చేసిన తర్వాత రిమాండ్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే ఒక కాన్సెప్ట్ అనేది తెర మీదకి వస్తుందండి. సో ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ యాక్సెప్ట్ అయ్యింది, అల్లు అర్జున్ గారు చేసినప్పుడు కూడా రిమాండ్ యాక్సెప్ట్ అయ్యింది. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే కనుక రిమాండ్ అనేది రిజెక్ట్ అవుతుంది కదండి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు. సో రిమాండ్ యాక్సెప్ట్ అయ్యింది, 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అదే విధంగా క్వాష్ వేయడం జరిగింది, క్వాష్ లో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు క్వాష్ లో కూడా ఇప్పుడు నా సైడ్ విండోలో కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కోర్టులో. వాళ్ళు ఏం జరుగుతున్నారు? ఇంటీరియం బెయిల్ అడుగుతున్నారు. అంతే తప్ప అల్లు అర్జున్ గారి మీద రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించిన రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేయమని చెప్పి అడగట్లేదు కదా, ఇంటీరియం బెయిల్ అడుగుతున్నారు. అంటే టెక్నికల్ గా యాక్సెప్టెడ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లెట్ ఇట్ బి ఫస్ట్ అయితే కనుక బయటికి రానియండి. ఇంటీరియం బెయిల్, దట్ ఈస్ ఇంటీరియం బెయిల్, ఫుల్ టర్మ్ బెయిల్ కూడా ఇంటీరియం బెయిల్ అడుగుతున్నారు 482 లో. అంటే ఇక్కడ క్లియర్ గా మనం ఒకటి ఆస్పెక్ట్ అనేది క్లియర్ గా ఉంటుందండి. ఏంటి అని అంటే కనుక చట్టం అందరికీ సమానమే అనేది మన భారత రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడు ఆర్టికల్ 14 లో చిట్టిబాబు గారు 2 నిమిషాలు మీరు వెయిట్ చేయాలండి. లీగల్ ఆస్పెక్ట్ దీంట్లో నేను మాట్లాడడం మొదలు పెడితే కనుక డిబేట్ జరగదండి. ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతాను, అర్థం చేసుకోవాలి. నేను లీగల్ పాయింట్ మాట్లాడుతున్నాను, మీరు ఇంటర్ఫియర్ కావద్దు. మాట్లాడద్దంటే ఎట్లా? మీరు లాయర్ చెప్పండి 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 చెప్పండి, తప్పులేదు, అడగండి. డౌట్ అడిగితే అంత చిరాకైతే ఎట్లా? మీకు సార్ మీరు మాట్లాడుకోండి. ఓకే, అడగండి అడగండి అడగండి. వద్దండి, వద్దు, మీకు మాట్లాడండి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ ఈ క్వాష్ లో కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారు అని అంటే కనుక ఇంటీరియం బెయిల్ అనేది అడగడం జరుగుతుందండి. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే కనుక ఒకవేళ దీంట్లో అంటే పొజిషన్ లో గానీ సెక్షన్ లో గానీ ఏదైనా జరిగి ఉంటే కనుక వాళ్ళు ఏం జరిగేది ఈ యొక్క వాష్మెంట్ ఏదైతే కనుక ఉందో రిమాండ్ కేసు డైరీ ఇప్పుడు అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇంటీరియం బెయిల్ ఇవ్వండి అని చెప్పని ఆర్టికల్ 226, 227 రెడ్ విత్ 482 సిఆర్పిసి ప్రకారము కోర్టుకి బెయిల్ ఇచ్చే అధికారం ఉంది ఈ 482 లో ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకంటే కనుక ఒకసారి రిమాండ్ అనేది యాక్సెప్ట్ అయిన తర్వాత తెర మీదకి వచ్చే అంశం ఏంటి అంటే కనుక బెయిల్. కాబట్టి ఆ బెయిల్ వేయాలి అంటే కనుక ఏముండాలి? ఆర్సిడి కేసు డైరీ ఉండాలి, దాన్ని బేస్ చేసుకుని గ్రౌండ్స్ రెడీ చేయాలి, బెయిల్ వేయాలి. ఆల్రెడీ ఈ రోజు ఫ్రైడే కోర్టు టైమింగ్స్ అయిపోయినాయి, కోర్టు టైమింగ్స్ అయిపోయినాయి. సో కాబట్టి మండే రోజు ఏమో అవసరం ఆవశ్యకత ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు ప్రయత్నం ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ వేసిన క్వాష్ పిటిషన్ లోనే వీళ్ళు ఈ యొక్క 482 ప్రొవిజన్ ఉపయోగించి ఇంటీరియం బెయిల్ అయినా సరే కన్సిడర్ చేయండి అని చెప్పని కోర్టుని అడగడం జరుగుతుందండి. దానికి సంబంధించి రైట్ భారీ భద్రత నడుమ అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకు తరలిస్తున్న పోలీసులు అండి. చిట్టిబాబు గారు మాట్లాడండి. ఇప్పుడు ఎందుకంటే శుక్రవారం ఈ యాక్షన్ తీసుకున్నారు పోలీసు అంటే ఇందుకోసమే. కనీసం 2 రోజులైనా జైల్లో ఉంటారు. రేపు మండే బెయిల్ మూవ్ చేసినా కూడా 14 రోజులు. ఈ రిమాండ్ ఏ పాయింట్లు ఇచ్చారు? ఆయన మర్డర్ కారకుడు అని అన్నారు. ఈ రిమాండ్ ఇచ్చారంటే వీళ్ళు పెట్టే సెక్షన్స్ బట్టి ఇచ్చేసారు. ఇప్పుడు ఆ సెక్షన్స్ వర్తా కాదా ఇవాళ జడ్జి చూడరండి. జడ్జి ఆయన చెప్పేస్తున్నాడు, జడ్జి ఏమి వాళ్ళ వర్తా చూడడు. ఓకే ఓకే
నేను చెప్తా నరేష్ పవన్ గారు, కళ్యాణ్ సమాధానం నరేష్ గారు చెప్తా. చెప్పండి, మీ దానికి సమాధానం చెప్తున్నారు సార్. ఇప్పుడు, నరేష్ గారు. చిట్టుబాబు, ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్ జుడిషియల్ లాయర్ గారు మీరు మాట్లాడినప్పుడు నాగారు లెట్ మీ ఫినిష్. ప్లీజ్ ఇవన్నీ ఈ సెక్షన్ జడ్జి గారు ఈ సెక్షన్ ఎందుకు ఈ సెక్షన్ ప్రకారం ఆయన రిమాండ్ ఇవ్వతా చూస్తారు. ఈ సెక్షన్స్ ఎంతవరకు వర్త్, ఈ కేసుకి ఎంతవరకు జడ్జి వాళ్ళు చేయడు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసినాక ఇంట్రాగేషన్ ఆర్గ్యుమెంట్ లో ఇది వర్త్ కాదు, ఇది రాంగ్ పర్సెప్షన్ లో పెట్టిన కేసు సెక్షన్ లో తర్వాత ఇప్పుడు ఫస్ట్ జడ్జి గారు ఏం చూడరు. ఆ సెక్షన్స్ ప్రకారం ఈవెనక అరెస్ట్ ఇవ్వచ్చా, పోలీస్ కస్టడీకి పంపిస్తా లేదా చూస్తారు. వీళ్ళు అందుకని అలాంటి సెక్షన్లు పెట్టారు కరెక్ట్ గా కేసు చేయడానికి. ఇవాళ ఎట్టి పరిస్థితిలో మండే చూసే ఉండరు. ఇవాళ ఏంటి 4 గంటల్లో తొందరపడ్డారు వీళ్ళు. ఒకవేళ స్టాష్ లో బెయిల్ లో ఒకళ్ళు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు 2:30 హీరింగ్, ఆ హీరింగ్ లో తేడా వస్తే ఒకవేళ అడ్వాంటేజ్ వస్తే అప్పుడు అరెస్ట్ చేయలేరు. అందుకని ముందే ఒకవేళ జడ్జి గారు ఫీజు ఇచ్చినా కూడా ఆయన కిందకి దిగి సంతకం పెట్టి వచ్చేప్పటికి 6 దాటిపోతుంది. 6 తర్వాత జైల్లోంచి బయట ఈ లోపల జైలు వేసేయాలి. ఇది వీళ్ళ యొక్క పన్నాగము. ఎన్ని టెక్నికల్ మాకు తెలుసు ఎలా చేస్తారో, జడ్జిలు ఎలా చేస్తారో, పోలీసులు ఎలా చేస్తారో, పోలీసులు సవాళ్ళు ఎలా చేయరు, అది చేశారు. ఇవాళ సెక్షన్లు అంటే సెక్షన్లు మీరు పెట్టారు, 100 పెడతారు మీరు సెక్షన్లు. పోలీసు మీరు అవసరమైన సెక్షన్లు పెడతారు మీకు అవసరమైనట్టు. అవి ప్రూవ్ అవ్వాలి కదా. ప్రూవ్ అవ్వాలంటే ఇవాళ అవ్వదు కదా, ఇవాళ ప్రూవ్ అవ్వదు కదా, ఇవాళ ప్రూవ్ అవ్వదు. ఇవాళ జడ్జి ఏం చేస్తాడు, ఆర్గ్యుమెంట్ అవి చేయడు. ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు, ఈ కరెక్ట్ అని పెట్టడు, చూడడం. ఈ సెక్షన్ ప్రకారం ఇది ఎలిజిబుల్ ఫర్ కస్టడీ, ఈ సెక్షన్ ప్రకారం ఎలిజిబుల్ టేక్ హిమ్ అంటారు అంతే. అది వీళ్ళకి తెలుసు. వీళ్ళ సిస్టమ్ లో, మన సిస్టమ్ లో లూప్ హోల్ తెలుసు కనుక దాని ప్రకారం ప్లాన్ చేసి లోపల ఇచ్చారు. పవన్ గారు, నరేష్ గారు ఇప్పుడు సమాధానం నేను చెప్తున్నానండి. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొంత దిలీప్ గారు అని చెప్పి ఆయనకు సంబంధించిన ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అర్ధరాత్రి పూట జడ్జి వారి దగ్గర తీసుకెళ్లడం జరిగిందండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, రిమాండ్ రిపోర్ట్ ఎందుకు రిజెక్ట్ అయింది అంటే జడ్జి వారికి ఆ విచక్షణ అధికారం లేకపోతే కనుక తీసుకెళ్లి చక్కగా పోయి లోపల చెంచల్గూడ జైల్లో ఉండేవాడు కదండి ఈ టైంకి. అదే విధంగా బండి సంజయ్ గారు దీక్ష చేసినప్పుడు స్పౌస్ జీవో గురించి ఈ విధంగానే ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి లోపలేస్తే గనక ఇదే హైకోర్టులో ఆ యొక్క రిమాండ్ అనేది చట్టబద్ధంగా లేదు, చట్ట విరుద్ధంగా ఉంది అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు వారు ఆ రిమాండ్ పాస్ చేయడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే కేసులో బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసుల్లో కొంతమందిని తీసుకొచ్చి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి ఆ రిమాండ్ రిపోర్ట్ అనేది ప్రాపర్ గా లేదు, అరెస్ట్ అవసరం లేదు అని చెప్పి కోర్టు వారు రిజెక్ట్ చేయడం జరిగింది. నేను అంటుంది ఏంటి, అరెస్ట్ అయిపోయినాక హైకోర్టుకి వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు, అయిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడు కేసు ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? కేసు 5/12/2024 రిజిస్టర్ అయింది. మరి ఇప్పుడు దాకా ఏం చేశారు మరి మీ సినిమా మీ హీరోలంతా? అంటే వాళ్ళు తెలీదా అరెస్ట్ చేస్తారని చెప్పని? మీకు ఈ రోజే తెలిసిందా? అప్లై కాదండి, 5/12/2024 కదా మీ కేసు రిజిస్టర్ అయింది. క్యాష్ కి అప్లై చేసింది 2:30కి హియరింగ్ ఇవ్వాలా? 2:30 ఎవరు చెప్పారండి? అదే క్వాష్ కి అప్లై చేసి 2 రోజులు అవుతుంది, క్వాష్ ఫైల్ చేసి 2 రోజులు అవుతుంది. 5/12 అంటే ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పని. అలాగే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అహంకారం కాదు, మీరు దాన్ని అట్రిబ్యూట్ చేస్తున్నారు అంతే. మోహన్ బాబు గారు ఉన్నారు, నిన్న 103 అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే ఈ రోజు బెయిల్ వచ్చింది. మీరు అహంకారం అట్రిబ్యూట్ చేస్తారు. ఐఎమ్ అట్రిబ్యూటింగ్ యువర్ ప్రిజుడిస్, యువర్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఒక పగ సాధింపు. నరేష్ గారికి ఎట్లాంటి సంబంధము లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఆయన ఒక అడ్వకేట్, ఆయన అడ్వకేట్. ఆయన లేని ఉన్నట్టు ఎందుకు చెప్తారు? పార్టీలతో సంబంధం లేదు ఆయనకి. ఆయన ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? కోర్టులో జరిగిన విషయం చెప్తున్నారు, ఆయన సెక్షన్ చెప్తున్నారు, కోర్టులో జరిగింది చెప్తున్నారు. 5/12/2024 జరిగింది కాదండి. ఆయన ఇంటర్ప్రిటేషన్ వినకుండా ఏం మాట్లాడుతారు? కోర్టులో జరిగింది వాదన కాదు, ఇలా జరిగింది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, కోర్టులో జరిగింది నేను చెప్తాను. కోర్టులో జరిగింది చిట్టిబాబు గారు, కోర్టులో జరిగింది చెప్తాను. వినండి సార్, వినండి. కోర్టులో ఏం జరిగిందో నేను చెప్తాను. మీరు ఇచ్చిన లేఖను పోలీసులు అక్నాలెడ్జ్ చేశారని హైకోర్టు అడిగింది. ఆయన మాట్లాడుతుంది మీరు నేను అట్రిబ్యూట్ చేస్తే ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేది ఏమి ఉండదు కదండి. అంతే కదా. చిట్టిబాబు గారు, ఈ రోజు కోర్టులో జరిగింది మీరు అంటున్నారు కదా, మీరు ఇచ్చిన లేఖను పోలీసులు అక్నాలెడ్జ్ చేశారని హైకోర్టు అడిగింది.
అడిగితే చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సబ్మిట్ చేసిన అల్లు అర్జున్ అడ్వకేటు పోలీసులు నిర్లక్ష్యం అనే పదాన్ని పదే పదే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు అని అల్లు అర్జున్ అడ్వకేట్ చెప్పారు. చెప్తే మీరు అనుమతి తీసుకున్న సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎక్కడుంది అని హైకోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత అల్లు అర్జున్పై ఉన్న ఆరోపణ ఏంటి అని జీపీని ప్రశ్నించింది హైకోర్టు. థియేటర్కు వెళ్ళడానికి ఆయన సినిమా నటుడు, అనుమతి తీసుకున్నాడు కదా అని హైకోర్టు అడిగింది. హైకోర్టు ఆయన మాట్లాడుతుంది కదా రెండు వైపులా, అనుమతి తీసుకున్నప్పటికీ హీరో హీరోయిన్లను థియేటర్కు పిలవవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యంకు లేఖ రాశారని జీపీ కూడా చెప్పారు క్లియర్ గా. అది అబద్ధం రాయలేదు. అరే కోర్టుకు సమర్పించారండి, మీరెట్లా చెప్తారు? కోర్టుకు సమర్పించిన విషయం చెప్తున్నాను. జీపీ గారు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి చెప్పారు, మీరు అబద్ధం అంటే ఎట్లా? అది తయారు ఇన్నాళ్ళు లేదే, ఇన్నాళ్ళు ఆ మాట రాలేదే. మాకు గంటలు లాస్ట్ మినిట్ లో చెప్పారు, ఇయే చెప్పారు కానీ ఇంతవరకు చెప్పలేదే పోలీస్ కమిషనర్. ఒకవేళ మరి థియేటర్ యాజమాన్యం హీరోకు ఈ విషయం చెప్పారా అని హైకోర్టు కూడా అడిగింది. థియేటర్ యాజమాన్యం ఈ విషయాన్ని హీరోకు చెప్పారా అని కూడా అడిగింది కోర్టు. అడిగితే ఒకవేళ చెబితే ఎలా చెప్పారు, కాపీ ఏమైనా ఉందా? కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అవన్నీ ఎందుకు పెడతారు సార్ దీనికి? రవలి గారు మాట్లాడండి మేడం. మేడం మాట్లాడండి ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు, పవన్ గారు వస్తాయి, అన్ని రెడీ అవుతాయి. ప్రభుత్వం తలుచుకుంటే, పోలీసులు తలుచుకుంటే ఎందుకు రావు? అన్ని లెటర్లు వస్తాయి. కమిషనర్ ఈ లెటర్ ఉంటే ఆ రోజు చెప్పాలి కదా. ఒక్కసారి చిట్టిబాబు గారు మాట్లాడివ్వండి మేడం. మీరు మాట్లాడితే చాలు, మీరు ఎత్తుకుంటున్నారు మైక్. మళ్ళీ నన్ను మాట్లాడినోడు నేను మాట్లాడితే చాలు, మీరు ఒక సెంటెన్స్ అయినా మీరు వచ్చేస్తున్నారు. మళ్ళీ నన్ను మాట్లాడినంటే ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. చిట్టిబాబు గారు చెప్పండి, మీరు ఒక 2 నిమిషాలు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలన్నీ మా నేతలను అరెస్టు చేయడంలో గాని, ఎవరైతే సామాజికవేత్తలను గాని, లేకపోతే ఉద్యమకారులను గాని, లేకపోతే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసే టైంలో వీళ్ళు ఇట్లనే ఫ్రైడేలు చూసుకొని అరెస్ట్ చేసినట్టున్నారు. అవన్నీ చిట్టిబాబు గారు తూచా తప్పకుండా ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో చెప్తున్నారు. కానీ ఈ రోజు నరేష్ గారు చెప్పారు, జ్యుడిషియరీ పరంగా ఎప్పుడు కేసు నమోదైంది, ఎప్పుడు ఏ సెక్షన్స్ పెట్టారు, ఏ సెక్షన్స్ ప్రకారం అతన్ని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనే విషయంలో మాట్లాడితే, దీన్ని తప్పుపట్టుకుంటూ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆపాదించే పనిలో ఉంటే సమాధానం చెప్పలేము. ఈ రోజు నిజంగా చెప్తున్నాం, కేటీఆర్ గారు ఎందుకు స్పందించి ఒక జాతీయ అవార్డు నేతను ఈ రకంగా ఎందుకు అరెస్టు చేశారంటే, జాతీయ అవార్డు నేతకు ఒక రకమైన చట్టం ఉండదు, సామాన్య ప్రజానికి ఒక చట్టం ఉండదు. ప్రాణాలు పోయినప్పుడు స్పందించని నేత ఈ రోజు ఎందుకు స్పందిస్తున్నాడు అనే విషయంలో మేము మాట్లాడితే ఆయన సమాధానం చెప్పాడు. ఈ రోజు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ చేసుకునే పనులను వాళ్ళు చేసుకొనిస్తే, కోర్టులో ఎవరు నిర్దోషులు ఎవరు నిర్దోషులు అనే విధంగా ఈ రోజు కక్షాపూరితంగా ఎక్కడా కూడా రాజకీయాలు మేము చేయట్లేదు. ఈ రోజు అల్లు అర్జున్ గారి మీద మాకు ఎలాంటి కక్ష లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు అనేది మా బాధ. ఈ రోజు పోలీసులు చేసుకునే పని రేవంత్ రెడ్డి మీదే పెట్టేస్తారు, చట్టం చేసే పని రేవంత్ రెడ్డికి ఆపాదిస్తారు. అలా ఆపాదించకుండా ఈ రోజు న్యాయ అన్యాయాలు పరిశీలించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మొన్న సన్సెటర్ ఓనర్ ను అరెస్ట్ చేశారు, కోర్టు అతని మీద అతని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ రోజు కూడా అల్లు అర్జున్ గారి విషయంలో కూడా తప్ప ఒప్ప అనేది ఏ కోణంలో ఆలోచిస్తారో చూసిన తర్వాత దానికి ప్రభుత్వానికి ఆపాదించద్దు అంటున్నా. గతం వీళ్ళు అంటే బీఆర్ఎస్ నేతలు అంటున్నారంటే ఒక రకమైన అర్థం ఉంది, కానీ ఈ రోజు బీజేపీ నేతలు కూడా వాళ్ళకు వంట పాడుకుంటూ వీళ్ళు కూడా అనేక మంది నేతలను సెంట్రల్ అరెస్ట్ చేసింది కదా, చెప్పా పెట్టకుండా. తప్పులు చేస్తే అరెస్ట్ చేస్తే తప్ప. ఈ రోజు తప్ప ఒప్ప అనేది డిసైడ్ చేసేది ప్రభుత్వాలు కాదు, ప్రతిపక్షాలు కాదు, న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయం వరకు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు అనేది ప్రశ్న. కంక్లూడ్ చేయండి మేడం, ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ కాబట్టి ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు, చిల్లర మల్లర ట్వీట్లు పెట్టకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఏదైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో తప్పులు జరిగితే దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ప్రతిపక్షాలు పనిచేయాలి తప్ప అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ అనవసరమైన విషయాలలో ట్వీట్లు పెట్టుకుంటూ ఇంకా మిగిలిపోవద్దని నేను కేటీఆర్ గారికి ఉపదేశిస్తున్నాం. రైట్. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్ గా.
ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ నేపాల్ వేయటాలు ఏది ఓపెన్ గా కనపడుతున్న విషయాలు, అనుమానాలకు అనేక ఆస్కారాలు ఉన్నాయి. అర్జెంటుగా మరి మధ్యాహ్నం 2:30 కేసుకు హియరింగ్ ఉండగా కూడా ఆ లోపలే తీసుకెళ్ళాలి, హాస్పిటల్ తీసుకెళ్లిపోవాలి, 4 గంటల లోపు జైల్లో పెట్టేయాలి. అప్పటికి తీర్పు ఒకవేళ ఫేవర్ గా వచ్చినా కూడా అది చీకటి పడిపోతే 3 రోజులైనా ఉంటాడు లోపల అన్న ఒక లక్ష్యం కనపడుతుంది. ఇక్కడ ఈ కేసులో ఇతని ప్రమేయం, ఆ చావుకి ఇతను ఎట్లా కారకుడు అవుతాడు? వచ్చిన ఒక గెస్ట్ ఇతను కారకుడు ఎట్లా అవుతాడు? మేనేజ్మెంట్ కారకుడు. మేనేజ్మెంట్ థియేటర్ ఇది కాదు, అర్జున్ది కాదు. అక్కడ ఆడియన్స్ అందరూ అక్కడే ఉంచండి, ఎవరిని ఎక్కడికి పంపించండి అక్కడే ఉంచండి అని చెప్పింది అర్జున్ కాదు. పోలీసుల్ని పిలవాల్సింది అక్కడ థియేటర్ యాజమాన్యం. లేట్ గా పోలీసులు చెప్తే వాళ్ళ తప్పు. పోలీసులు లేట్ గా అక్కడే ఉన్న సిటీలో సెంటర్ ఆఫ్ సిటీలో ఉంది, వాళ్ళకి ఎంతసేపు కావాలి పోలీసులు పంపించడానికి? పోలీసులు అక్కడ ల్యాబ్స్, వాళ్ళు రిలాక్స్ గా తీసుకున్నారు. ఇప్పుడు మాకు సరిగ్గా అందించలేదు, వాళ్ళు నోటీస్ పంపించారు. ఆల్ దీస్ కవర్ అప్ దేర్ మిస్టేక్స్, కవర్ అప్ దేర్. ఎందుకంటే లెటర్ పంపించామని ఇవాళ చెప్తున్నారు, ఆ రోజు చెప్పలేదు, ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పలేదు ఈ మాట. మాకు 1 hour లాస్ట్ 1 hour లో చెప్పారు కదా, అంతకు ముందు చెప్పలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, అప్పటికప్పుడు మేము చేయడానికి డబ్బులు కూడా కట్టలేదు, ఈ మాట్లాడారు. మరి వాళ్ళు కొత్తగా ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు? సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్ క్రియేట్స్ సమ్ డౌట్స్. ఇక్కడ ఏదో మొత్తం ఉంది, వెనకాల నుంచి ఎక్కడో ఏదో జరుగుతుంది అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తారు? ఒక సెలబ్రిటీని ఎక్కడ నోటీస్ కూడా ఇవ్వకుండా, బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకుండా అర్జెంటుగా ఇంత అవసరం వచ్చింది. సో దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్ అనేది అనుమానాలకు ఆస్కారాలు. మీరు అనుమానపడద్దు, మేమంతా పవిత్రులం, మా ప్రభుత్వం శుద్ధపూస ప్రభుత్వం అని మీరు అనంటే మమ్మల్ని నమ్మమంటే ఎట్లా? అంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ డోర్స్ పగలగొట్టి తీసుకొచ్చినప్పుడు కూడా మీరు కావాలని చేసిండ్రా? అప్పుడు తప్పునే మాట్లాడారు కదా. మరి మీరు కావాలని అప్పటికప్పుడు తీసుకురావడం ఇదంతా కూడా ఏదో క్రియేట్ చేసుకుని తెచ్చారు అప్పుడు? కాదు, మీరు అప్పుడు చాలా తప్పని మాట్లాడారు, ఓపెన్ మాట్లాడారా? అట్లా తీసుకురావడం చెప్పాము. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ తప్పని మేము అనట్లేదు సార్. మరి ఇప్పుడు తప్పని చెప్పండి. ఎవరు అనట్లేదు, చట్టం కోర్టు నడుస్తోంది, జడ్జి గారు దీనికి సంబంధించి హియరింగ్ నడుస్తా ఉంది, వింటున్నారు. మీరు మాట్లాడుతున్నారు, ఎవరు అనట్లేదు. తీసుకొస్తే తప్పని చెప్పి మీరు వినండి సార్, అర్జున్ తప్పని ఎవరు అనట్లేదు. ఇక్కడ అల్లు అర్జున్ తప్పని మేమనట్లేదు, అడ్వకేట్ గారు అనట్లేదు, అక్కడ ఉన్నటువంటి రవలి రెడ్డి గారు కూడా అనట్లేదు, ఎవరు అనట్లేదు తప్పని. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. చెప్పండి సార్. అల్లు అర్జున్ గారు బయటికి రావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి, చెప్పండి చిట్టిబాబు గారికి. చిట్టిబాబు గారు, పుష్కలమైన అవకాశాలట, ఏమైనా మీకు అందుబాటులో ఉంటే చెప్పండి. ఒక 10 నిమిషాల్లో ఒక గుడ్ న్యూస్ ఉంటారు చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, హలో చిట్టిబాబు గారు వినబడుతోందా? చిట్టిబాబు గారు సార్, ఏంటది? పవన్ గారు, ఏం లేదండి, ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారి రిమాండ్ కేసు డైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అల్లు అర్జున్ గారికి వాదనలు జరుగుతున్నాయి ఇప్పుడే హైకోర్టులో, అవి చివరి దశకు చేరుకున్నాయి. సో అల్లు అర్జున్ గారి తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ ని తోటి హైకోర్టు జడ్జి వారు ఏకీభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రభుత్వానికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. చిట్టిబాబు గారు వింటున్నారా? చిట్టిబాబు గారు వినబడుతోందా? తీసుకోవాలి, రైట్, వినబడి ఇది మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఫోన్ చేశారు, కట్ అయిపోతారు. మళ్ళీ కంటిన్యూ నరేష్ గారు. అవును గారు. సో దానికి సంబంధించి అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్ కి సంబంధించి 482 లో స్పెసిఫిక్ గా ఎటువంటి ప్రేయర్ అడగకపోయినా కూడా ఇన్హెరెంట్ పవర్స్ తోటి కోర్ట్ కెన్ ఇంటర్ఫేర్ అంటూ పాస్ ది ఆర్డర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ ప్రాతిపదికన ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్ ఏది లేనప్పుడు ఎవరైనా ఒక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి మీద అతనికి కొంత ఉపశమనం ఇవ్వచ్చు. ఆ విధంగా కోర్టులకి అటువంటి స్పెషల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు వాదించిన వాదనల మీద న్యాయమూర్తి గారు ఏకీభవించడం జరిగింది. మీరు అనేది చెంచల్గూడ జైలు గేటు దగ్గరికి వెళ్ళేంత లోపు కూడా ఏదైనా జరగవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ జైలు గేటు దగ్గరికి వెళ్ళేంత లోపట కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చేయచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎగ్జాక్ట్లీ, రైట్, చెప్పండి సార్. సో దీనికి సంబంధించి ఈ విధంగా ఉందండి. అయితే
ఈ యొక్క క్వాష్ పిటిషన్ లో ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఏదైనా సరే ఒక ఉత్తర్వులు మనకి కావాలి కోర్టు నుంచి అని అంటే కనుక మనకి ఏం కావాలి అని చెప్పి ప్రత్యేకంగా ఆ పిటిషన్ లో పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో అల్లు అర్జున్ గారికి సంబంధించి ఇప్పుడు వరకు ఏదైతే కనుక రిమాండ్ చేస్తున్నారో కింది కోర్టులో నాంపల్లి కోర్టులో సంబంధించిన అడ్వకేట్లు రిమాండ్ అనేది చట్ట విరుద్ధం అని చెప్పి వాదనలు పెంచడం జరిగింది. కానీ సంబంధించిన జడ్జి వారు రిమాండ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిన ఆర్సీడీని చూసిన తర్వాత. అయితే ఏదైతే కనుక క్వాష్ పిటిషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి 4 గంటలకి తీసుకోవడం జరిగింది. దాని మీద వాద ప్రతివాదనలు జరగడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ వీళ్ళు అడిగింది ఏంటి అంటే కనుక నాట్ టు అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ ని స్టే అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఈ లోపు అరెస్ట్ అనే ప్రక్రియ జరిగిపోయింది కాబట్టి ఆ యొక్క ఏదైతే ప్రత్యేకమైన వినతి కింద మనం కావాలని కోర్టును అడుగుతామో అది పనికిరాంతిగా మనం భావించాల్సిన పరిస్థితి ఇన్ఫెక్షన్ అంటే చెప్పానంటామండి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ప్రత్యేకించి ఇది కావాలి ఇప్పుడు ఎందుకంటే కనుక రిమాండ్ కాపీ ఇప్పుడే వచ్చి ఉంటుంది. ఇప్పుడే జస్ట్ ఒక 3 minutes అవుతుందండి వచ్చి హైకోర్టుకు వచ్చి. సో ఇప్పుడు రెడీ చేసి వేసి అది నెంబర్ అవ్వాలి అని అంటే కనుక అది ఈ రోజు జరిగే ప్రక్రియ కాదు. సో అటువంటి పరిస్థితుల్లో బేసింగ్ ఆన్ ది జడ్జిమెంట్స్ అంటే కోర్టు యొక్క ప్రత్యేకమైన పవర్స్ తోటి కోర్టు అటువంటి ప్రత్యేకమైన వినతి ఏది కూడా ఒక అప్లికేషన్ రూపంలో ఇవ్వకపోయినా కూడా 226 అండ్ విత్ 227 482 ప్రకారము ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఏమీ లేక ప్రత్యేకించి ఏది లేదు అని అనుకున్నప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇక్కడ A11 కింద చూపించారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు చేసిన వినతిని 482 దృష్టిలో పెట్టుకుని నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి రిలీఫ్ అనేది ఇవ్వచ్చు అని చెప్పని ఉపశమనం ఇవ్వచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు వారు చెప్పారు కాబట్టి దాని పరిగణలోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి కూడా నేను అనుకుంటున్నానండి. సో అల్లు అర్జున్ గారికి రిలీఫ్ వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. రైట్ సార్, చూద్దాం. అంటే ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలుకి ఇక్కడ నుంచి ఏదైతే కోర్టు నుంచి అక్కడికి 5.5-6.5 కిలోమీటర్లు ఒక హాఫ్ అన్ అవర్ పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మరి మీరు అంటున్నట్టుగా మరి అక్కడికి వెళ్ళేంత లోపు ఏం జరుగుతుందో తెలియదు. మీరు కూడా ఆతృతగా చూస్తున్నారు, కోర్టు హాల్ దగ్గరే ఉన్నట్టున్నారు. ఏందనేది సార్ మళ్ళీ మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. చిట్టిబాబు గారు థ్యాంక్ యూ, రవలిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక చూద్దాం మరి ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అల్లు అర్జున్ను. సో మరి అక్కడికి వెళ్ళేంత లోపు ఏదైనా జరగవచ్చని ఇందాక అడ్వకేట్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళ చర్చ. చూద్దాం. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.